కొరింథీ రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్ పురుషుడు దినదినము నూతన పరచబడును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, మేమేమవ్వమండి, అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడును. మన అంతర్ పురుషుడు ఏమవుతాడంటండి, దినదినము నూతన పరచబడతాడు. బాహ్యంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలు మన జీవితాల్లో చుట్టుముడుతున్నప్పటికీ కూడా మనము అధైర్యపడకూడదని ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాల్లో దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాల్లో దేవుడు మనకు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనము బాహ్యముగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారముగా మనం ఉన్నప్పటికీ కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం నమ్మవలసింది ఏంటంటే, మన బాహ్య పురుషుడికి ఎన్ని ఇబ్బందులు తలెత్తినా మన అంతరంగ పురుషుడు ఏమవుతాడంటండి, దినదినము నూతన పరచబడతాడు. ఎన్ని వ్యతిరేకతలు అయితే మనకు వస్తాయో అన్ని వ్యతిరేకతల మధ్య దేవుడు మనకి ఏమిస్తాడండి, విజయం ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో అధైర్యపడే పరిస్థితులు అనేకమైనవి రాబోతున్నప్పటికీ కూడా రాబోతున్న ప్రతి పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలండి, ధైర్యముగా మనము ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో మొట్టమొదటి ఆదివార దినాన్న దేవుడు మనకిస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, అధైర్యపడవద్దు. ఎందుకు మనం అధైర్యపడతామని ఆలోచన చేస్తున్నట్లయితే, కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు, కొన్ని ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టుతున్నప్పుడు మనం ఏమవుతామండి, అధైర్యపడుతూ ఉంటాం, మరి కలత చెందుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనము అధైర్యపడకూడదు. ఈ లోకంలో మనకు వచ్చే ప్రతి పరిస్థితికి మనము అధైర్యపడకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని సన్నతించే బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని గొప్ప చేసే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని కృప మీద మనము ఆధారపడితే మన యొక్క అంతరంగిక పురుషుడు ప్రతిదినం ఏమవుతాడంటండి, నూతన పరచబడతాడు. ఆయన దయ కొరకు మనం కనిపెడితే 104వ కీర్తన మనం చదివాం కదండి. 104వ కీర్తనలో మీరు చూసినట్లయితే 104వ కీర్తన 27వ వాక్యాన్ని కనుక మనం చూడగలిగితే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సమస్తమైన ప్రాణులు ఎవరి దయ కొరకు కనిపెడుతున్నాయంటండి, దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయి. అయితే వారి ఆ సమస్తమైన జీవులకు అవసరమైనవి దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు అంటండి, తగిన కాలమున నీవు వాటికి దయచేస్తూ ఉన్నావు. ఎప్పుడంటే మనము దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టే వారముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టే వారముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టే వారంగా ఉన్నప్పుడు, తగిన సమయమందు దేవుడు మనకి ఏమిస్తాడండి, ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, మన కొరతలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. మనం తొందరపడకూడదు, మనము మానవులుగా నిరుత్సాహానికి గురవ్వకూడదు, వేదనకు గురవ్వకూడదు. ఆలస్యం అవుతుంది, సమస్యలు తీరడం లేదు, కష్టాలు తీరడం లేదు, ఇబ్బందులు తీరడం లేదు, ఆపదలు తీరడం లేదని మనం నిరుత్సాహానికి ఎట్టి పరిస్థితుల్లో గురి కాకూడదు. ఎందుకంటే దేవుడు తగిన కాలమందు ఆయన దయ కొరకు కనిపెట్టే వారికి ఏం చేస్తాడంటండి, తన గుప్పిళ్ళని విప్పి ఏం చేస్తాడంటండి, 28వ వాక్యం, నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడిన. అంటే దేవుడు ఒకవేళ గత సంవత్సరాలన్నీ నిజంగానే మన జీవితం నిరుత్సాహంగా ఉందేమో, గత సంవత్సరాలన్నీ కూడా ఇబ్బందిగానే ఉన్నాయేమో, గత సంవత్సరాలన్నీ కూడా మనం అనుకున్నవి జరగలేదేమో, గత సంవత్సరాలన్నీ కూడా కష్టంగా, నష్టంగా, ప్రయాసగా మన జీవితం కొనసాగుతూ వచ్చిందేమో. అయితే ఈ సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన దయ కొరకు కనుక నువ్వు కనిపెడితే ఆయన గుప్పిళ్ళు విప్పి ఏం చేస్తాడంటండి, మంచి వాటిని నీకు ఇస్తాడు. మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, రమ్యమైన వాటిని, ఖ్యాతి కలిగినవే దేవుడు నీ జీవితంలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.